వాల్యుబుల్. దేన్నైనా పోగొట్టేసుకుంటారు జనం. అవును. అదే కదా కారణం. ఒక చిరంజీవి గారు రావడానికి అదే కారణం. ఒక అమితాబ్ బచ్చన్ రావడానికి అదే కారణం. అదే రావడానికి, ఎదగడానికి అంటే ఏంటి, నోరు కట్టుకొని ఒళ్ళు శ్రమ మర్చిపోయి, ఒళ్ళని మర్చిపోయి, ఒంటిని పట్టించుకోకుండా అహర్నిశలు కష్టపడ్డానికి అదొక్కటే మోటివేటింగ్ ఫ్యాక్టర్. అంతే. ఉన్నంతకాలం వాళ్ళు అలాగే ఉంటారు. అవును. 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 అలా ఉన్నవాళ్ళు అక్కడ ఉంటారు. అంతే. ఇప్పుడు ఈ ఇన్నాళ్ళ నీ జర్నీ అసలు నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి రావడం అన్నది ఎలా జరిగింది? నిన్నెవరు హుక్ చేశారు? ఇప్పుడు నాకు తెలుసుకోవాలని ఉంది నిజంగా. అసలు నిన్నెవరు హుక్ చేశారు సినిమా అది ఇండస్ట్రీ? యాక్చువల్‌గా నాకు యాక్టింగు, రైటింగు, ఇప్పుడు ఏవేవి చేస్తున్నానో అది ఏవి నాకు డ్రీమ్‌లో లేదు. నా అసల బకెట్ లిస్ట్‌లో లేదు. ప్లానే లేదు. నేనేంటంటే మ్యూజిషియన్. ఎప్పుడు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం, పాటలు పాడడం అంటే ఇష్టం. అలా మ్యూజిక్ ప్రసాద్‌కి తెలుసది. గిటార్ పట్టుకొని పాటలు పాడి, మీ ఇంట్లో చిన్న పియానో ఉండేది కీబోర్డ్. దాని మీద ఎళ్లి ప్లే చేస్తే చాలా మెచ్చుకొని అంటుండేవాడు, "అరే! నువ్వు ఏదో ఒకటి చేయాలిరా మ్యూజిక్‌లో" అది ఇది అని. అప్పుడు భీష్మ గారి దగ్గర విజయనగరం, భీష్మ గారి దగ్గర నేను స్టూడెంట్‌గా జాయిన్ అయ్యి అదొక ఎక్కువ కాలం నడవలేదు. బట్ అక్కడి నుంచి వైజాగ్‌లో ఆశీర్వాద్ లుక్ దగ్గర జాయిన్ అయిపోయాను ఎళ్లి. ఓకే. ఆశీర్వాద్ వల్ల తనతో పాటు నేను ఇక్కడికొచ్చాను హైదరాబాద్. ఓకే. వాళ్ళు అప్పట్లో శబ్దాలయ కొత్తగా స్టూడియో పెట్టి కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్‌కి ఎంకరేజ్ చేస్తున్న టైంలో మీకు గుర్తున్నారా, టాప్ అప్పుడు సుభాష్ గారని మ్యూజిషియన్. ఆయన్ని అక్కడే కలిసా ఫస్ట్ టైం. ఓకే. వాళ్ళందరిని పిలిచి ఒక్కొక్కరికి అందరికి ఆఫర్లు ఇచ్చారు. ప్రైవేట్ ఆల్బమ్స్ చేయండి అని చెప్పి బడ్జెట్స్ అన్ని ఇచ్చారు. ఆ విధంగా ఆశీర్వాద్ రావడం, అతని వెనక తోకలా నేను రావడం జరిగింది. అది వర్కౌట్ అవ్వలేదు ఆశీర్వాద్‌కి ఆ టైంలో. ఓకే. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం. కానీ ఈ మధ్యలో జరిగిన ఒక విచిత్రమైన స్క్రీన్ ప్లే ఏంటంటే, నేను ఎక్కడికెళ్ళినా నన్ను ఆర్టిస్టా అని అడిగారు. యాక్టరా మీరు అని. అది నాకు అర్థమయ్యేది, ఇది ఇలా అడుగుతున్నారు ఏంటి అని. ఆ ప్రాసెస్‌లో ఒక రైటర్ శౌరి గారని ఆయన ఎంకరేజ్ చేస్తూ అన్నారు, "యాక్టింగ్ ట్రై చేయొచ్చు కదా మీరు" అని. మనకేమో వెనక్కి బుద్ధి కావట్లే. ఇక్కడ మావాడేమో అన్ని సూట్ కేసులు సర్దేస్తున్నాడు. తను మళ్ళీ రావచ్చు ఇక్కడికి. నాకు మళ్ళీ రాదు ఛాన్స్. కరెక్ట్. ఇంట్లో ఒప్పుకోవాలిగా. ఆశీర్వాద్ వెనకాలని పంపిస్తారు కానీ యాక్టింగ్ అంటే చాలా మంచి సత్కారం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మనకి. అంటే అవును కదా. బ్యాక్‌గ్రౌండ్ లేదు. పైగా ఇక్కడికి వస్తే ఏమైపోతాం తెలీదు. షెల్టర్ లేదు కదా. బేసిక్‌గా అసలు ఏమీ లేదు. ఏమీ లేదు. అలాంటి దాంట్లో మా ఫాదర్ అయితే ఎంకరేజ్ చేసే పరిస్థితి కాదు మా ఫ్యామిలీ పరంగా. సో, ఇంక వచ్చే ఛాన్స్‌ని మిస్ అవ్వకూడదని మేము వెనక్కి వెళ్ళిపోతున్న ప్రాసెస్‌లో నేను నలుగురిని కలిసి నాకున్న ఇంట్రెస్ట్ చెప్పి, పాపం ఏ మాటగా మాట ఆశీర్వాద్ కూడా ఎంకరేజ్ చేసేవాడు. అతను వెనక్కి వెళ్ళిపోతున్నాడని నన్ను వెనక్కి వచ్చేయమనలా. ఇంకోళ్ళైతే అది ఉంటుంది కదా, వీడిపడడం ఏంటి. చిన్న సినిసిజం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నాకు మంచి ఫోటో స్టూడియో తీసుకెళ్ళి ఫోటోలు తీపించి ఇచ్చేసి వచ్చాం, వెళ్ళిపోయాం. ఇంకా అక్కడి నుంచి అది పిలుపు వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. వచ్చింది పిలుపు, వచ్చాను, రుతురాగాలు చేశాను. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాలి. అవునా? అంతే. కానీ అంటే రుతురాగాలు పెద్ద హిట్ అనుకో, సూపర్ హిట్. అమృతం ఎలా జరిగింది? అమృతం అన్నది యాక్చువల్గా ఆ సంస్థతో అప్పుడే నాకు జస్టిల్‌తో మంచి బాండింగ్ ఉండిందన్న. అయితే సినిమాలో యాక్ట్ చేయడం కానీ, ముఖ్యంగా ఏలేటి చంద్రశేఖర్‌తో నాకు మంచి అనుబంధం ఉండేది. ఓకే. అతని పరిచయం, రాజమౌళి గారు అప్పుడే పరిచయం అవటం, గంగరాజు గారు కూడా పరిచయం అవటం. గంగరాజు గారు అంటే మాకు అప్పుడు పెద్ద ఐకాన్. ఎందుకంటే అతని సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని 'లిటిల్ సోల్జర్' సినిమా చూసి ఎవరో తమిళియన్ అనుకున్న డైరెక్టర్, తెలుగు వాళ్ళు అలా తీరని నా ఫీలింగ్. అప్పుడు తెలుగులో చేయటమే కాకుండా అన్ని నందులు కొట్టి ఆయన చూసి ఆయన బాగా ఇంప్రెస్ అయిపోయి నేను అసలు ఆయన కలుద్దామని పెద్ద ఫ్యాన్ బాయ్ మూమెంట్ అనమాట. అలా కలిసిన తర్వాత వాళ్ళు ఆఫీస్కి వస్తూ ఉండు అని చెప్తే వెళ్తుండేవాడిని. అలాగా వాళ్ళలో నన్ను కలిపేసుకొని అయితే సినిమాలో ఒక రోల్ ఇచ్చారు. అనుకోకుండా ఒక రోజు తర్వాత జరిగింది. ఇందులో ఏలేటి చంద్రశేఖర్ గారు కానీ, రాజమౌళి గారు కానీ వీళ్ళ ప్రోద్బలం బాగా ఎక్కువ ఉండేది నన్ను ఎంకరేజ్ చేయడంలో. ఎవరైనా అంటే గబుక్కని నేను అప్పటిదాకా సీరియస్ రోల్స్ చేస్తుండేవాడిని. శాంతినివాసం కానీ, కస్తూరి, అంతకుముందు వచ్చిన రుతురాగాలు కానీ. ఈ కామెడీ అన్న దానికి మాత్రం ఆద్యం పోసింది అక్కడే, జస్టిల్లో కంపెనీలో. నా హెయిర్ స్టైల్ మార్చేసి, మీసం ట్రిమ్ చేసేసి, ఆ హెవీ హెయిర్ ఉండేది దాన్ని మార్చి పాపిడి తీసు, ఇలా ఏదో యాక్టర్ కొత్త కనిపించాలి, ఫన్నీ కనిపించాలి. ఇంకా అక్కడ ఎంటర్ అయిన తర్వాత అప్పటికి ఫస్ట్ శివాజీ రాజా గారు కొన్ని ఎపిసోడ్లు చేశారు. సమ్ డిఫరెన్స్ వచ్చి ఆయన పక్కకి వెళ్ళిపోయిన తర్వాత నరేష్ గారు వచ్చారు. ఆ టైంలో ఆయన పాలిటిక్స్లో బిజీ అయిపోయారు. అప్పుడే ఆయనకి అటువంటి ఆఫర్లు బీజేపీ నుంచి రావడం, అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇంకెవరు అన్న ఆలోచిస్తున్న ప్రాసెస్లో కొన్ని గమ్మత్తులు జరిగినాయి. అన్నీ పోయి ఫోకస్ నా మీదకి వచ్చింది. అసలు వీడిని పెట్టి తీస్తే అయిపోతుంది కదా అని. కాన్ఫిడెన్స్ నాకు అసలు లేదు, ఎవరికి చాలామందికి లేదు. గంగరాజ్ గారికి, చందు, ఏలేటి చంద్రశేఖర్ గారికి, అఫ్కోర్స్ రాజమౌళి గారు కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు, మంచి ఐడియా అన్నట్టు. సో ఆ కాన్ఫిడెన్స్తో ముందుకు వచ్చేసారు. నా హెయిర్ స్టైల్ అది గెటప్ అప్పుడు మార్చారు.
అది ఏం అదృష్టంగానన్నా అప్పటిదాకా వచ్చిన ఎపిసోడ్స్ తాలూకా రేటింగ్ కానీ అది కానీ కొంచెం డౌన్ అయిపోయింది. నేను ఎంటర్ అయ్యే టైంకి స్క్రిప్ట్లు పడ్డాయి. ఫస్ట్ ఎపిసోడ్ నేను ఎంటర్ అయిన దగ్గర నుంచి రేటింగ్ జుమ్మని లేచి ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోను. వాళ్ళే నన్ను డైరెక్టర్గా తర్వాత ఎంకరేజ్ చేశారు. రైటర్గా అక్కడ మేము చేయగలిగింది ఏం లేదు. ఆ మహానుభావుడు ముందు మన ఇది సరిపోదు కానీ బట్ రైటింగ్ ఎలా చేయాలి నేర్చుకుంది మాత్రం గంగరాజ్ గారి దగ్గర అక్కడే. సో ఆ విధంగా ఏంటంటే అమృతం నేను ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా తిరుగులేదన్నమాట. చేస్తున్న రోజుల్లో అప్పట్లో మాకు తెలియలేదు నాకు ముఖ్యంగా ఎంత బాగుంటుందని. ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా